హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. చాలా ఈజీగా మరియు తక్కువ సమయంలో ఉపవాసాలు చేసేటప్పుడు కూడా ఎంతో సులువుగా తయారైపోయే ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూసేద్దామండి. ఉడికించి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలను ఈ విధంగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. గ్రేట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలలో కొద్దిసేపు నానపెట్టుకున్న 1 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోండి. కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం ముక్కలను కూడా వేసుకోండి. గుప్పెడంత కొత్తిమీర ఆకులను, పుదీనా ఆకులను కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. గుప్పెడంత పల్లీలను దోరగా వేయించుకుని పొట్టు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు అన్ని పదార్థాలు కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. సగం స్పూన్ కారం, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా బియ్యపు పిండిని కూడా వేసుకుని వడల్లాగా వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక దాంట్లో మన సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఈ విధంగా వడల షేప్ కింద చేసుకుని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోండి. సగ్గుబియ్యం వడలను 2 వైపులు కూడా బాగా తిప్పుకుంటూ దోర బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు వేడివేడిగా వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎంతో ఈజీగా మరియు చాలా రుచికరంగా ఉండే సగ్గుబియ్యం వడలు తయారైపోయాయండి. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.